ప్రోస్టేట్ సమస్య మగవాళ్ళను వేధించే సమస్య. ఇటీవలి కాలంలో 40 ఏళ్లు దాటిన వారిలో కూడా ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. తాత్కాలికంగా మెడిసిన్స్ వాడినా మళ్లీ అదే సమస్య ఎదురవుతుంటుంది. అయితే ఇలాంటి వాటికి చెక్ పెడుతూ వాటర్ వేపర్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ వాటర్ థెరపీ ఏంటి, రోగిపై ఎలా పనిచేస్తుంది? ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది చాలా ఎక్కువ మందిలో ఉండే సమస్య. దీనికి ఇప్పటికే పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సగటున ఏడాదికి 60 ఏళ్ల పురుషుల్లో 50 నుంచి 60% మందికి, ఇక 70 నుంచి 80 మధ్య వారిలో 90% మందికి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు మందులు వాడి కొన్నాళ్ల తర్వాత శస్త్రచికిత్స చేస్తారు, లేదా గమనించిన వెంటనే కూడా శస్త్రచికిత్స కూడా చేస్తారు. ముఖ్యంగా యుక్త వయసులోనే ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు వచ్చిన వారికి ఈ 2 రకాల చికిత్సలలో ఏది చేసినా ఇబ్బందికరమే అవుతుందంటున్నారు వైద్యులు. అయితే మందులు వాడటం వల్ల ప్రోస్టేట్ సమస్య ఉన్నవారికి కొన్నాళ్ల పాటు శస్త్రచికిత్సను వాయిదా వేయగలం. కానీ ఆ తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఫలితాలు అంత గొప్పగా ఉండట్లేదంటున్నారు వైద్యులు. కోమాబిలిటీస్ అంటే ఈ మధ్యనే స్టెంట్ పడింది, హార్ట్లో స్టెంట్ పడింది, యాంజియోప్లాస్టీ చేశారు, వాళ్ళలో ఆపరేషన్ చేయడం రిస్క్, బ్లడ్ థిన్నర్స్ అనేది ఆపడం కుదరదు అనుకున్న వాళ్ళలో ఆపరేషన్ చేయలేని పరిస్థితి, లేక మందుల మీదే మేనేజ్ చేసే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. వీళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్గా ఈ మధ్య కాలంలో మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అంటే మిస్ట్ అనే కొన్ని ప్రొసీజర్స్ ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్లో యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వాటిల్లో ప్రబుద్ధంగా ఈ మధ్య చాలా పాపులర్ అయింది ఏమిటి అంటే ఈ వాటర్ వేపర్ థెరపీ. అంటే కొన్ని నీడిల్స్ ద్వారా ఈ ప్రాస్టేట్ గ్రంథిలో వాటర్ వేపర్, హీటెడ్ వాటర్ వేపర్ పంపించి ఆ ప్రాస్టేట్ గ్రంథిని ష్రింక్ చేసేటట్టు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది రెజ్యూమ్ అని మనం ఈ మధ్య అక్వైర్ చేయడం జరిగిందనమాట. ఈ రెజ్యూమ్ థెరపీ అనేది చాలా సింపుల్గా అవుట్ పేషెంట్ ప్రొసీజర్గా, అంటే ఒక రోజు కానీ 12 గంటలు హాస్పిటల్లో ఉండి చేసేయచ్చు, లోకల్ అనస్థీసియాలో చేసేయచ్చు. నెంబర్ 3, ఈ బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళు ఆ 2 రోజుల వరకు మాత్రమే బ్లడ్ థిన్నర్స్ ఆపేసి చేసేయడం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా 2 వారాల నుంచి 4 వారాల లోపల వాళ్ళకు ఈ రిలీఫ్ అనేది చాలా బాగా జరగడం జరుగుతూ ఉంటుంది. సో సింప్లర్ ప్రొసీజర్ నెంబర్ 1. నెంబర్ 2, రిస్క్ ఉన్న వాళ్ళలో కూడా ఈజీగా చేసేయచ్చు. నెంబర్ 3, లోకల్ అనస్థీషియాలో అయిపోతుంది. నెంబర్ 4, ఎస్పెషలీ యంగర్ ఇండివిజువల్స్లో ఈ సెక్సువల్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేక ఈ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ కానీ ఏమీ లేకుండా రిలీఫ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు తీర్చేందుకు కొత్తగా రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ అందుబాటులోకి తీసుకువచ్చింది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్. ఇందులో భాగంగా నీటి ఆవిరిని ఇంజెక్షన్ రూపంలో ప్రోస్టేట్ రూపంలోకి పంపుతారు. ఇది లోకల్ ఎనెస్థీషియాతోనే చేయొచ్చు. ఇలా పంపిన ఆవిరికి సహజంగా ఉండే శక్తి మూత్రనాళాన్ని నొక్కుతూ ఉన్నటువంటి అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని క్రమంగా ముడుచుకుపోయేలా చేస్తుంది. ఇది చాలా సులభమైన చికిత్స కావడంతో 1 లేదా 2 సిట్టింగ్లలో అయిపోతుందంటున్నారు వైద్యులు. అయితే దీనివల్ల వెంటనే ఫలితాలు ఆశించకూడదు. సుమారు 15 రోజుల నుంచి నెలలోపు పూర్తి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉండే ప్రధానమైన సానుకూలత ఏమిటంటే ఈ చికిత్స చేయించుకున్న వారిలో 10% మందికి మాత్రమే 10-15 ఏళ్ల తర్వాత శస్త్రచికిత్స అవసరం కావచ్చు అంటున్నారు వైద్యులు. చికిత్స చేయించుకున్న తర్వాత వైద్యులు చెప్పేదాన్ని బట్టి కొన్ని రకాల యాంటీబయోటిక్స్, నొప్పి నివారణ మందులు వాడాల్సిన అవసరం ఉండొచ్చు. అయితే సుమారు 10 రోజుల వరకు క్యాథెటర్ ఒకటి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స మొత్తానికి దాదాపుగా 1 నుంచి 2 లక్షల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ చికిత్స తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు కాఫీ, చాక్లెట్లు, మద్యం జోలికి వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి వాటర్ వేపర్ థెరపీ ప్రాస్టేట్ ట్రీట్మెంట్ కోసం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీని పేరు రెజ్యూమ్. అండ్ ఇది వచ్చేసి ఒక న్యూ థెరపీ అండ్ పర్టిక్యులర్లీ మగవాళ్ళకి హూ ఆర్ యంగర్ 50-55 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వెరీ ఎల్డర్లీ పీపుల్ ఎవరికైతే కోమాబిలిటీస్ ఉంటాయో, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి కానీ ఇది సూటబుల్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్. అండ్ మేము చూసిన బెనిఫిట్స్ ఏంటంటే దీనిలో పేషెంట్స్కి ఇది డే కేర్ ట్రీట్మెంట్లో అయిపోతుంది. ప్లస్ నార్మల్ సర్జరీలో ఉన్న
సైడ్ ఎఫెక్ట్స్ కానీ దీనిలో ఉండవు.